लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓంకారమంటే పరబ్రహ్మం, బ్రహ్మపదార్థం. బ్రహ్మపదార్థమంటే అనంతమైన ఈ లోకంలో ఎన్నో గ్రహాలు, ఎన్నెన్నో ఉపగ్రహాలు, ఎన్నో వేల కోట్ల జీవరాశులు. ఆ జీవరాశుల మధ్య జడమై అజరమై జడపదార్థం కాని ఎన్నెన్నో జీవరాశుల మధ్యలో ఏ తేజస్సు నిలిచి ఉన్నదో ఆ తేజస్సు యొక్క సమగ్ర స్వరూపమే పరబ్రహ్మం. ఈ లోకంలో స్థావరమై జంగమమై అనేక జీవరూపాలతో కొన్ని కోట్ల జీవరాశులు. ఆ జీవరాశులలో మానవ జన్మ మహోత్కృష్టమైనది. అందులో మహోన్నతమైనది బ్రాహ్మణ జన్మ. ఈ బ్రాహ్మణ జన్మ జన్మించినందుకు జీవన సాఫల్యం పొందటానికి తమతో పాటు తనని, తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉండే సమాజాన్ని అమృతమయం చేసి ఆనందమయం చేసేందుకు వ్యక్తిగా తాను ఉపాసించేటువంటి ఈ దేవతా స్వరూపమే గాయత్రీదేవి. గాయత్రి అంటే భూమియే ఉపస్థుగా, విష్ణువే హృదయంగా, శివుడే సర్వవ్యాపితంగా ఉండే మహోన్నత జీవస్వరూపం ఆ గాయత్రీదేవి. గాయత్రి అంటే ఈ లోకంలో ఉండే ప్రపంచంలోనే కాదు, విశ్వభూతరాంతరాల మధ్యలో ఎన్నెన్నో జీవరాశుల మధ్యలో ఆ అంతర్గతంగా ఉండే జీవశక్తి యొక్క సమగ్ర స్వరూపం ఈ గాయత్రి. కాలస్వరూపుడు సూర్యభగవానుడు. ఆ సూర్యుడు ఉదయించే వేళ అంటే రాత్రి పూర్తయి పగలు ప్రారంభించే సంధ్యాకాలంలోనూ, పగలు పూర్తయి రాత్రి ప్రారంభించేటువంటి సంధ్యాకాలంలోనూ ఈ గాయత్రిని ఉపాసించడమే మానవుని యొక్క మహోత్కృష్టమైన, చక్కదైన, జీవస్మరణీయమైన, మహోత్కృష్టమైన మహాతపస్సు. యోగిగా, ఋషిగా ఎక్కడికో వెళ్ళి మనం తపస్సు చెయ్యనక్కర్లేదు. రోజుకి కొద్ది అంటే 20 నిమిషాలు మాత్రం ఈ సంధ్యావందనమనే గాయత్రీ ఉపాసన ఏ బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడు చేస్తాడో ఉపనయనానంతరం అతను తన ద్విజన్మ అంటే నిజమైన ఈ జీవజన్మకి సాఫల్యం చేకూర్చిన వాడవుతాడు. ఈ సంధ్యోపాసన దేనికోసమంటే మన జీవనాన్ని, మన చుట్టూ ఉండే జీవనాన్ని, మన కుటుంబ జీవనాన్ని, సమాజ జీవనాన్ని మహిమాన్వితమై, అమృతమయమై, అమృతతుల్యమై, అమృతమయం చేసుకునే అవకాశానికి సాధన ఈ సంధ్యోపాసన. ఏ వ్యక్తి తను యాంత్రికంగా గడిచే జీవన సంగ్రామంలో కొద్ది నిమిషాలు అరమోట్పు కన్నులతో గాయత్రిని ఉపాసించి సంధ్యావందనమాచరించి ఎవరు లేస్తారో వాళ్ళ జీవితం నవోన్మేషణమవుతుంది. అందుకే కృష్ణ యజుర్వేద సహితమై, వేదభూరితమై, వేదహితమై, సర్వజనహితమైన ఈ సంధ్యోపాసన చేసి మిమ్మల్ని మీరే కాదు, మీ జీవనం, మీతో పాటు సహసమాజాన్ని నవోన్మేషం చేయటానికి, దాన్ని అమృతతుల్యమై జీవనభరితం చేయటానికి ఈ సంధ్యోపాసన అవసరం. ఈ సంధ్యోపాసనలో మీరు తిరిగి ఎక్కడికో వెళ్ళి అమ్మకి నమస్కరిస్తారో లేదో తెలియదు, నాన్నని తలుచుకుంటారో లేదో తెలియదు, కనిపించని గురువులు మీకు కనిపిస్తారో లేదో తెలియదు. అందుచేత ఈ ఒక్క సంధ్యోపాసనలో పితృదేవతల్ని, మాతృదేవతల్ని మీకు సమాజంలో ఈ జీవన సంగ్రామంలో కనిపించని ఎంతో మంది హితులకి, సన్నిహితులకి ప్రతిరోజు స్మరించి వారికొక్క నీటి చుక్క వదిలి వారికి నమస్కరించడమే ఈ సంధ్యోపాసన అంటే. సంధ్యోపాసన చేసిన వ్యక్తి మాత్రమే సర్వ పుణ్యకార్యాలు చేయడానికి అర్హుడవుతాడు. తల్లి గర్భం నుంచి జనించిన జన్మ మీకు తొలి జన్మైతే, యజ్ఞోపవీత ధారణ జరిగి ఉపనయనం జరిగిన జన్మ నిజమైన జన్మ. ఆ
జన్మ సార్థకమై మరణించేలోపుగా మీ జన్మ పునీతం కావటానికి కనీసం రోజుకు ఒక్కసారైనా సంధ్యోపాసన చేయండి. సంధ్యోపాసన చేయటమంటే మీకు జన్మనిచ్చిన తల్లికి, తండ్రికి, గురువులకు, హితులకు, సన్నిహితులకు, దైవోపగతులకు, ఆత్మీయులకు, ఆత్మజులకు మీరు స్మరించి నమస్కరించడం అన్నమాట. ఎంత పుణ్యకార్యమిది! అందుకే యాంత్రికంగా గడిచిపోతున్న మన జీవనయానానికి ఒక నవోన్మేషంగా సమర్పిస్తున్నాం ఈ సంధ్యావందన దృశ్యమాలిక. ఈ సంధ్యావందనం విని, చూసి, చదివి మీరు అవతరిస్తే మాకు ఆనందదాయకం, సమాజానికి స్ఫూర్తిదాయకం. అవతరించండి. సంధ్యావందనం, సంధ్యావందనం, సంధ్యావందనం. अपवित्रः ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थाम् गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षम् सबाह्या अभ्यन्तरः शुचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषीकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमि भारकाः एतेषाम् अविरोधेन ब्रह्मकर्म समारभे ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ